ప్రత్యేక భారంతో ఈ మీటింగ్స్ 2 రోజులు పాలకొండలో నిర్వహించబడుతున్నాయి. క్రమము నేర్పాలి అనేది ఒక ప్రతిపాదన. క్రమం సంగతి ఎలా ఉన్నా ఎట్లాగో నేర్చుకుంటాము, క్రమము నేర్చుకుంటాము. కానీ నా పిల్లలందరినీ నేను కళ్ళారా చూసుకోవాలనే ప్రేమతో నేను ఈ డేట్ ఇచ్చాను. లేకపోతే ఆదివారము ఇవ్వను. హరిఫల్ కూడా దాదాపు అసంభవం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా నేను వారమంతా ఉండదు. ఆదివారం ఒక్కరోజే నాకు ఛాన్స్. వారమంతా బయట సేవలో ప్రయాణం చేస్తూ ఉంటాను. హైదరాబాద్లో మన సెంట్రల్ చర్చ్ కేంద్ర సంఘంలో సభ్యులు వారు ఏదైనా ప్రార్థన చేయించుకోవాలి, కానుకిచ్చుకోవాలి, లేకపోతే ఏదైనా సమస్య ఉంది, ఏదైనా ఆదివారం కొరకే ఎదురు చూస్తాను. ఎందుకంటే అయ్యగారు ఎప్పుడు ఆదివారం నుంచి ఆదివారం దాకా నా లైఫ్లో ఒక్కసారి కూడా 45 ఏళ్ళ పాటు ఒక్క వారం కూడా సండే టు సండే నేను ఇంట్లో ఎప్పుడు ఉండలేదు. సండే దాటి మళ్ళీ సండే వచ్చిందంటే డెఫినెట్గా 2-3 ఊర్లు ప్రయాణించి సువార్త చెప్పి వచ్చాను. ఇది 45 ఏళ్ళ వాస్తవ చరిత్ర. అయ్యగారు ఉన్నాడు అక్కడ ఆల్వేస్ అవైలబుల్గా ఉండడు. కనుక వాళ్లకు ఆదివారమే ఛాన్స్. మరి ఇప్పుడు మన దగ్గరికి ఇది మా డినామినేషన్, ఇది మా సంఘం అని మేము కట్టుకున్న గుడి, మా డినామినేషన్ అని ఎవరు రారు. పక్కన వాళ్ళే రారుకుంటున్నారు. కానీ కొందరు 100 కిలోమీటర్ల దూరం వస్తారు, 50 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు దూరం నుండి వస్తారు. అబ్బులుగా రావడానికి 35 కిలోమీటర్లు ఎవరి సండే వస్తారు. అంటే ఒక దర్శనము, ఒక భారం కలిగిన వాళ్ళు ఎంత దూరమైనా వస్తారు. ఆ దర్శనం అర్థం కాని వాళ్ళు ప్రక్కనే ఉన్నా కూడా రాత్రిలో పిచ్చోళ్ళు కొందరు రాత్రి దాకా ప్రసంగం చేస్తూ ఉంటారు. పిచ్చోళ్ళు ఏం వింటున్నారో, ఆయన ఏం చెప్తున్నారో చెప్పుకునే వాళ్ళు ప్రక్కనే ఉంటారు. వాళ్ళు బాగా ఒక సిద్ధాంతమును బట్టి మనం సంఘటితమై ఏకీభవించారు. కాబట్టి ఇప్పుడు ఆదివారం అయ్యగారు ఉంటారు, పెళ్లి ప్రార్థన చేయించుకున్నామని వాళ్ళు 100 కిలోమీటర్లు ఇచ్చారనుకోండి. అయ్యగారు లేవు ఈ వారం పాలకొండలోనూ ఇంకే కొండలో ఉన్నారు అని అంటే ఇంకా డిసప్పాయింట్మెంట్ కదా. అందుకని ఎవరికి నేను ఎప్పుడు ఆదివారం ఇవ్వను. కానీ మరి వాళ్ళు నా పిల్లలైతే మీరు కూడా నా పిల్లలే కదా. మీరెవరికి వాళ్ళని సంవత్సరంలో 50 ఆదివారాలు చూస్తుంది. ఒక్క ఆదివారం ఆశతో ప్రేమతో వాళ్ళకి నచ్చ చెప్పారు. ఎప్పుడు మీరు ఎవ్రీ సండే ఉంటాను కదా,